దివస్ సందర్భంగా జోగుపేట పట్టణంలో బడుగు బలైన వర్గాల అందరి ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అంబేద్కర్ గారు అక్టోబర్ 10, 1956లో బౌద్ధ మతాన్ని స్వీకరించిండు. ఆ రోజు దేవుడు లేడు, సమాజంలోని అందరూ సమానము అని చెప్పేసి అంబేద్కర్ గారు కొనియాడిండు. అంబేద్కర్ ఆశయాల కోసం ఈరోజు బహుజన నాయకులందరూ ఐక్యంగా ఉండి పోరాడి హక్కులు సాధించుకోవడం కోసం అందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు జోగిపేట పట్టణంలో అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ వారసులు, దళిత సంఘాల నాయకులందరూ కలిసి అంబేద్కర్ దీక్షా దివస్ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో బౌద్ధ విగ్రహాన్ని నిర్మాణం చేయడం కోసం, అంబేద్కర్ గారి ఆశయాలను సాధించడం కోసం, అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులను సాధించుకోవడం కోసం ఈ ప్రాంతంలోని నాయకులందరూ ఐక్యంగా ఉద్యమించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ దీక్షా దివస్ కార్యక్రమానికి ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అక్టోబర్ 14వ తారీఖు నాడు దీక్ష తీసుకున్న రోజు కనుక ఈ జగిపేట పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ దీక్షా దివాసి బౌద్ధ మతాన్ని స్వీకరించిన రోజు. దీన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ నాగపూర్ కేంద్రంగా 6 లక్షల మందితోటి అక్టోబర్ 14, 1956లో దీక్షా దివాస్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన రోజు. ఎందుకంటే హిందూ ధర్మంలో మనిషిగా విలువలేనప్పుడు మనిషిని గుర్తించలేని తన హిందూ ధర్మాన్ని వదిలి బౌద్ధ మతాన్ని స్వీకరించిన బాబాసాహెబ్ అంబేద్కర్ అక్టోబర్ 14 దీక్షా దివాస్ తీసుకున్న దినము. దీన్ని ఈ అందోల్ నియోజకవర్గంలోని అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో జోగిపేటలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన రోజు కాబట్టి దీన్ని అందరూ విజయవంతం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్.